హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నని. ఈరోజు వచ్చేసి కాళ్ళతోటి మేక కాళ్ళు ఉంటాయి కదండి, ఆ మేక కాళ్ళతోటి చారు ఎలా చేయాలనేది నేను చేసి చూపించిపోతున్నాను. ఈ చారు అప్పుడప్పుడు ఇలా మేక కాళ్ళతోటి చారు చేసుకొని తినడం వల్ల చాలా హెల్దీ అండి. ఇప్పుడైతే ఈ మేక కాళ్ళు చారు ఎలా చేయాలనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇది చేయడం కోసం నేను 4 కాళ్ళను అయితే తీసుకున్నాను. అవి ఇట్లా పీసెస్గా కోయించుకొచ్చేసారు కదా. ఇప్పుడు వాటిని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వాటిలోకి మనకి గ్రేవీ కోసం ఇట్లా 3 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని స్లైసెస్గా కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా పేస్ట్ కూడా చేసేసుకున్నాను చూడండి. మిక్సీలో వేసేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ ప్రాసెస్ అంతా చేయడం కోసం ఒక గిన్నె తీసుకోవాలి కదండి. చారు పెట్టడం కోసం కాస్త పెద్దగా ఉన్న గిన్నె, అలాగే లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకోవటం వల్ల మనం ఎక్కువ వాటర్ పోసి ఉడికించాలి కదా చారుకి. అలా ఇట్లా లోతుగా ఉన్న గిన్నె అయితే సరిపోతుంది చారు ఉడికించుకోవడం కోసం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ ప్రాసెస్ చేయడం కోసం మనం 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు కూడా తీసుకోవాలి. కొద్దిగా మసాలా ఫ్లేవర్ కోసం, కొంచెం మసాలా ఫ్లేవర్ కదండి, అదే స్పైసీ కోసం. ఇప్పుడైతే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుని మనం ఆయిల్ సరిపడా వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న దాల్చిన చెక్క, లవంగాలను వేసుకోవాలి. ఇవి వేగే వరకు ఉంచాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ని కూడా దీనిలో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, లవంగ చెక్క అయితే ఫ్రై అయిపోయింది చక్కగా. నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. అదంతా ఆయిల్లో కలిసేలా చక్కగా కలుపుకోవాలి. కాస్త ఫ్రై అవ్వాలండి. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనేది లైట్గా ఫ్రై అయింది కదండి. చక్కగా మనకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కలిసేలా కలుపుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. పచ్చివాసన పోయి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం అట్లా వేయించుకోవాలి. ఇది మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా ఉండాలంటే చక్కగా కలుపుకుంటూనే ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే అడుగు పడుతుందండి, దానికోసం మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చక్కగా ఇలా కలుపుకుంటా పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అల్లం ఉల్లిపాయ పేస్టు ఇదంతా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మేక కాళ్ళను కూడా వేసుకోవాలి దీంట్లో. మొత్తం కాళ్ళు మొత్తం వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఇవన్నీ వేసుకోవాలండి. ఎందుకంటే లేదంటే హైలో పెట్టి వేసుకుంటే కింద పేస్ట్ అంతా మాడు పడుతుంది. కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ మేక కాళ్ళని దానిలో వేసుకుని చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది తీసుకునే కాళ్ళను బట్టి వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది
మనం తీసుకునే కాళ్ళని బట్టి వేసుకోవాలి. నేను తీసుకున్న కాళ్ళకి అవి అయితే సరిపోతుంది. గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. నేను తీసుకున్న ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇలా మొత్తం కలయబెట్టుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా గరిటతో తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అయితే ఉప్పు కూడా ముందే వేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా ఉడికించుకోవాలి. ఉప్పు కూడా వేసి ఒకసారి పైనుంచి కిందకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టేసేసి మూత అనేది సగమే పెట్టాలండి. ఇప్పుడు పూర్తిగా పెట్టుకోవచ్చు మూత. వాటర్ పోసిన తర్వాత సగమే పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనకి మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికిపోయింది. అవనేది ఆ ఫ్లేవర్ అంతా ఆ మేక కాళ్ళకి చక్కగా పట్టేసింది. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కారం, నేనైతే 4 టీ స్పూన్లు కారం వేసాను. ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి. కారం ఎక్కువ స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుని మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. పైనుంచి కిందకి అంతా కర్రీ అంతా కలిసేలా, కూర అంతా చక్కగా కలిసేలా కారము ముక్కలకి పట్టేలా మొత్తం తిప్పుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళా కారం కూడా చక్కగా పట్టింది కదండి. మూత తీసాను, చూపిస్తున్నాను చూడండి. ముక్కలకి కారం కూడా చక్కగా పట్టేసింది. ఎంత చక్కగా అంటే అంత చక్కగా పట్టేసి ముక్కలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి మీకు. చూడండి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో. మాకైతే రెడ్గా ఇక్కడ బాగానే కనిపిస్తుంది. కారము సరిపోయింది. ఇప్పుడు మనకి ఎంతైతే పులుసు కావాలో అంత ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. మనం కావాలనుకున్న దాని మీద ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇవి ఉడకాలి కదండి, మరిగించుకోవాలి చక్కగా. ఇప్పుడు మనం పోసుకున్న వాటర్కి అవి ఆఫ్ అయ్యే వరకు సగం వాటర్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి. అలా సగం అయ్యే వరకు మరిగించుకోవాలి కదండి. ఇప్పుడు మనం వాటర్ కూడా సరిపడా పోసేసాం కదండి. ఈ గరిటె కూడా దానిలోనే ఉంచేయండి. గరిటె కూడా దానిలోనే ఉంచేసి మూత అనేది సగం వరకే పెట్టండి ఇప్పుడు. లేదంటే పొంగిపోతుంది వాటర్, అది పులుసు అనేది పొంగిపోతుంది అనమాట. మూత పూర్తిగా పెడితే పులుసు అనేది పొంగిపోతుంది. అలా పొంగిపోకుండా ఉండాలంటే ఆ గరిటెని కూడా దానిలో పెట్టేసి మూతని సగం వరకే పెట్టుకోవాలి. అప్పుడు ఆ పులుసు పొంగిపోదన్నమాట. ఇప్పుడు బాగా మరిగే వరకు కూడా మనం మరిగించుకోవాలి. చూడండి బాగా మరిగిపోయింది. నేను పోసిన వాటరు పూర్తిగా సగం వరకు అయిపోయినాయి. ఇప్పుడు నేను కొద్దిగా మసాలా పొడి వేసుకుంటున్నాను. మసాలా పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చండి. నేను కొద్దిగానే మసాలా పొడి వేసి ఒకసారి పూర్తిగా కలిపెట్టేశాను. చక్కగా తిప్పేసుకున్నాను మొత్తం కూడా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చూసారు కదండి, మన కాళ్ళచారు అనేది రెడీ అయిపోయింది. ఈ కాళ్ళచారు తినటం వల్ల చాలా అంటే చాలా మంచిదండి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండాలి. వాటిలో ఉండే గుజ్జు అనేది మనకి కాళ్ళు అనేది నొప్పులు లేకుండా ఉంటాయి అని అంటూ ఉంటారు. నాకైతే పూర్తిగా తెలియదండి. అయితే నేనైతే మీకు పెద్దవాళ్ళు అనేది నేను మీకు చెప్తున్నాను. అప్పుడప్పుడు ఇలా కాళ్ళచారు అనేది పెట్టుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే జలుబు చేసినప్పుడు ఇలా చారు పెట్టుకుని తింటే మాత్రం పూర్తిగా జలుబు అయితే తగ్గిపోతుందండి. ఇది మాత్రం తెలుసు. నేను జలుబు చేసినప్పుడే ఇలా చారు అనేది పెడతా ఉంటాను. తలకాయ చారు కానీ ఇలా కాళ్ళ చారు కానీ పెడుతూ ఉంటాను. జలుబు తగ్గిపోతుంది. చాలా బాగుంటుంది కూడా అలా తినడం వల్ల. ఇలా జలుబు చేసినప్పుడు వేడివేడిగా ఇట్లా ఈ చారు పోసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా కాళ్ళ చారుని అయితే ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.